కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షులు పెద్దలు జిల్లా మంత్రివర్యులు అన్న జగదీష్ రెడ్డి గారు ఇవాళ పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని మీ అందరితో ఒక మాట చెప్పిపోదామని మీ ముందుకు వచ్చినటువంటి పెద్దలు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి మీ ఆశీర్వాదం కోసం, మీ దీవెనల కోసం మీ ముందుకు వచ్చినటువంటి మిత్రులు పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సిపిఎం పార్టీ నాయకులు సీతారాములు గారికి, సిపిఐ పార్టీ నాయకులు పల్లా వెంకటరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ప్రపంచంలో ఎక్కడైనా ఉప ఎన్నికలు వచ్చి ఉంటాయి. భారతదేశంలో వచ్చినాయి, ప్రపంచంలో కూడా ఎక్కడైనా వచ్చి ఉంటాయి బహుశా. కానీ ఇంత విచిత్రమైనటువంటి ఉప ఎన్నిక బహుశా ఎక్కడ ఉంటాయి. భారతదేశంలో వచ్చినాయి, ప్రపంచంలో కూడా ఎక్కడైనా వచ్చి ఉంటాయి బహుశా. కానీ ఇంత విచిత్రమైనటువంటి ఉప ఎన్నిక బహుశా ఎక్కడా జరిగి ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ నరేంద్ర మోడీ 18,000 కోట్లకు ఇవాళ మునుగోడుని తాకట్టు పెట్టినటువంటి రాజగోపాల్ రెడ్డి స్వార్థంతో ఏర్పడినటువంటి ఈ ఎన్నిక ఫలితమే ఇవాళ మునుగోడులో మనం ఎదుర్కొంటున్నటువంటి ఎన్నిక. మిత్రులారా, మీకు తెలియంది కాదు, 8.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భంలో, వ్యవసాయంలో అద్భుతంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో, దాదాపుగా తెలంగాణలో పల్లెలన్నీ పచ్చగా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణకు వెన్నుముక లాంటి ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడినటువంటి ముఖ్యమంత్రి గారు. ఇదే పద్ధతిలో దేశంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఎంత గొప్ప విషయం అంటే, కేటీఆర్ గారి మీద అభిమానంతో ఈ ఉప ఎన్నికలో గెలవాలని చెల్లి చిన్నారి జ్యోతిర్మయి ఇవాళ తన కిట్టి బ్యాంక్ ఇచ్చి ఎన్నికల్లో నా వంతు సహాయం అని చెప్పేసి చెప్పబోతా ఉంది. వారికి, వారి తల్లిదండ్రులకు, వారిని ప్రోత్సహించినటువంటి వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇవాళ వ్యవసాయమే ప్రధాన అంశంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇదే పద్ధతి దేశం మొత్తంలో ఉండాలని, ఇదే పద్ధతి దేశంలో ఉన్నటువంటి అందరూ రైతులు కూడా మరి వ్యవసాయం ముఖ్యమైనటువంటి మరి అది కాబట్టి దేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ బయలుదేరినాడు మన 2001లో టీఆర్ఎస్ ని ప్రారంభించినటువంటి మన ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణ ఉద్యమ నాయకుడు, దక్షిణాది సూర్యుడు బయలుదేరినాడు. మరి అటువంటి సందర్భంలో బయలుదేరినటువంటి దక్షిణాది సూర్యుడిని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది ఇవాళ ఢిల్లీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు అభివృద్ధికి అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు ఢిల్లీలో కూర్చొని మతాలని, కులాల పేరు మీద, మతాల పేరు మీద సమాజాన్ని విడగొడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి, తెలంగాణ ప్రజల్ని అభివృద్ధి వైపు నడుపుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి మధ్య అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ కేసీఆర్ గారు ఆశీర్వదించినటువంటి అభ్యర్థి, కేసీఆర్ గారు దీవించి మీ ముందరుంచినటువంటి అభ్యర్థి పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చినటువంటి సందర్భంలో వారిని ఆశీర్వదించాల్సిందిగా, వారిని దీవించాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి కారు గుర్తుకే జై తెలంగాణ. పెద్దలు సిపిఐ రాష్ట్ర నాయకులు, మునుగోడు మాజీ పార్లమెంట్ మాజీ శాసనసభ్యులు పల్లా వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.